న్యూ ఇయర్ సెలబ్రేషన్ ప్రకంగా 2025లో ప్రతి ఒక్కరూ బాగుండాలని ఎస్పీ గారి సూచనల మేరకు డిఎస్పీ బాబుప్రసాద్ సార్ ఎస్డిపిఓ కర్నూలు వారి సూచనల మేరకు ఈరోజు సాయంత్రము కర్నూలు సిటీ నందు కొన్ని విషయాలు ప్రజలు అందరూ గమనించుకోవాల్సిన విషయాలు 11 ఆ ప్రాంతాల్లో 12 వరకు 1 గంట వరకు ప్రజలు హ్యూజ్ గ్యాదరింగ్ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు దాంట్లో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ఉమెన్, గర్ల్స్ ఇలాంటి వెనరబుల్ గ్రూప్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళను ఈటీజింగ్ ఎలాంటివి చేయకూడదు. ఎందుకంటే కామెంట్ చేసినప్పుడు అది వేరే రకంగా వెళ్తుంది. రెండో పాయింట్ వచ్చి మత్తుమందు అంటే ఇంటాక్సికేషన్ అంటే మత్తు పానీయాలు సేవించి ఎవరైనా కానీ వాహనాలు నడపడము చట్టపరంగా అది నేరము. కనుక తాగిన వాళ్ళు నడుచుకుని పోవచ్చు, కానీ ఆ వెహికల్స్ మీద వాళ్ళని డ్రైవింగ్ చేస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఈరోజు ఉంటుంది. దాంట్లో వెహికల్ సీజ్ అవుతుంది, కోర్టు సమర్పించడం జరుగుతుంది. యాజ్ పర్ ఎంఈఏ రూట్ ప్రకారం పోతుంది. మూడోది వచ్చి యూటీజింగ్ కానీ స్నాచింగ్లు కానీ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆడవాళ్ళు అందరూ అప్రమత్తంగా ఉండమని కోరుకుంటున్నాము. మరియు ఆ బైక్లకు సైలెన్సర్ తీసేసి సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ మరియు ఈ స్నేక్ రైడింగ్ అంట ఓవర్ స్పీడ్ పోవడం అనేది నిషేధించడమైనది. ఇంకోటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. కర్నూలు పట్టణంలో హైవే మీద 3-4 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. అదేవిధంగా ఉండే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ కేక్ కటింగ్లో ఉండే హైవే మీద వెహికల్ స్పీడ్ ఉంటాయి, కనిపించకుండా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్లైఓవర్ మీద ఎలాంటి కేక్ కటింగ్లు కానీ వెహికల్ రైడింగ్లు కానీ లేవు. తర్వాత రెండోది ఈ రోడ్డు పైన ఉండే బ్యారికేడ్స్ కానీ పూల కుండీలు కానీ మరియు రోడ్డు మీద ఉండే లైట్లు కానీ ఇలాంటివన్నీ చాలామంది అతి ఉత్సాహంతో విరగొట్టినచో వారిపైన కఠినమైన చర్య తీసుకోబడును. బండ్లకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా, నంబర్ ప్లేట్ లేకుండా అలా పోయిన వెంటనే కూడా ఆ వెహికల్ సీజ్ చేసి కోర్టుకు సమర్పించబడుతుంది. తర్వాత ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం అంటే ఫ్రై క్రాకర్స్ కూడీల్లో పేల్చి ఇతర వ్యక్తులకు శబ్ద పొల్యూషన్ కానీ లేకపోతే నాయిస్ పొల్యూషన్ కానీ చేయరాదు. ఇలా చేసినచో ఆల్రెడీ ఈరోజు కర్నూలు పట్టణంలో ఇంపార్టెంట్ అన్ని కూడలలో పోలీస్ బందోబస్తు, పోలీస్ పికెట్స్ వేయడం జరిగింది. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా మళ్ళీ కెమెరాలు మొత్తము వెహికల్స్లో ఆ స్పీడ్ గన్స్ ఎన్ని పెట్టి ఎలాంటి అయినట్టు యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా యాజ్ పర్ రూల్స్ ఎంబీఏ రూల్స్ ప్రకారంగా చట్టపరంగా ట్రాఫిక్ పోలీసు నుండి మేము అందరినీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మరియు అతివేగంగా పోకుండా కారులో పోయేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటిస్తూ పోయినచో అందరూ తమ గమ్యస్థానానికి సుఖసంతోషంతో చేరాలని విన్నవించుకుంటూ ప్రార్థిస్తున్నాం.